అండి సింపుల్గా ఇంట్లోనే బాదుషాలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసాను. ముందుగానే ఒక గిన్నెలోకి 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించేసి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెంగా నీళ్లు పోసి కలిపి గులాబ్ జామ్ పిండిలో కలుపుకొని దీన్ని 1 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోని మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత పంచదారని కళాయిలో వేసుకొని 1 కప్పు నీళ్లు పోసి పంచదార పాకం కరిగే వరకు కరిగించుకొని గులాబ్ జామ్ పాకంలాగా వస్తే సరిపోద్దండి. అందులోకి కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండి కూడా చక్కగా నానింది కదా, మరొకసారి మెల్లగా కలుపుకొని ఇలా చిన్న ఉండలా చుట్టేసి బాదుషాల్లా చేసేసుకోవడమే. నూనె పెట్టే ఉంచానండి. నూనె కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఈ బాదుషాలు వేసేసి వాటంతటా అయ్యే తేలి వరకు ఉంచి ఆ తర్వాత మంటను పెద్దది పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పాకంలో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బాదుషాలు అయితే రెడీ అయిపోయి. చూసారు కదండి వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.